ఒక ఊరిలో సుశీల అనే ఇల్లాలు ఉంది. ఆమె భర్త విపరీతమైన డబ్బు ఆశ ఉన్న వ్యక్తి. అందుకే ఎప్పుడూ భార్యని చీదరించుకుంటూ చివాట్లు పెడుతూ కనీసం మనిషిలా కూడా చూసేవాడు కాదు. అలా కొంతకాలానికి వాళ్లకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు సాయి. తండ్రి ప్రవర్తన చూస్తూ పెరగటంతో ఆ కుర్రాడు కూడా తల్లంటే గౌరవం లేకుండా తయారయ్యాడు. కొన్నేళ్ల తర్వాత ఆ సంసార భారాన్ని మోయలేక చేతకాని సుశీల భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు పెళ్లి వయసు కుర్రాడయ్యాడు. కాని ఎన్నో కష్టాలు పడుతూ కొడుకుని పెద్దవాణ్ణి చేసినా కూడా తల్లిని పురుక్కన్నా హీనంగా చూడ్డం అతనికి అలవాటైపోయింది. మరేం లేదు దినా, మా సాయికి పెళ్లి వయసొచ్చింది కదా, వాడికెవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే బావుంటుంది కదా. అయ్యో అవే మాటలొదినా. సర్లే, ఆ వెధవ కోసం కాకపోయినా నీ కోసమైనా ఎవరైనా మంచి పిల్లని చూస్తాలే. కొన్నాళ్ల తర్వాత లీలా సాయిలకి పెళ్లి జరిపించింది. లీలా, నువ్వు నా జీవితంలోకి వచ్చావో లేదో చూడు, నాకు ప్రమోషన్ వచ్చింది. అందుకే మనం వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే నీ వల్ల వచ్చిన అదృష్టం కూడా ఆమె ముఖంలో దరిద్రాన్ని చూసి పారిపోతుంది. ఇదిగో స్వీట్లు, నువ్వు తిని ఆమె ముఖాన్ని కూడా తగలి